కుంభరాశి మిత్రులారా, మార్చ్ 2026 శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని చూస్తే, ముందు గ్రహ ఫలితాలన్నీ కూడా గురు 4వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహు జన్మస్థానంలో, కేతు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, సూర్యుడు మరియు బుధుడు 1, 2 స్థానంలో, శుక్రుడు 1 స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు మిత్రులారా. మీరు ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మించే ఒక నెల. రాహు జన్మరాశిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ శని భగవానుడు పోతూ పోతూ మీకు చాలా మేలు చేయబోతున్నాడండి ఈ సంవత్సరం. కుంభరాశి మిత్రుల్ని పట్టుకున్నదలా బంగారం అవుతుంది. దానికి మొదటి మెట్టే ఈ మార్చి నెల. 7 సంవత్సరాలుగా మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా ఇలా నలిగిపోయారండి. ఒక చెరుకు మిషన్లో పిప్పి అయిపోయారు కదా కుంభరాశి మిత్రులారా. గెట్ రెడీ, మీకు మంచి రోజులు వచ్చేసాయి. గెట్ రెడీ. కానీ ఒక చిన్న పుండు తాకిందంటే అది ఆరడానికి టైం ఉంటుంది కదా, అలాగే కొంచెం ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మే, జూన్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులకి శని 2వ స్థానంలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ ఆలస్యం, కానీ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మాటల వల్ల సమస్య రాకుండా చూసుకోండి. మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. చిన్న పొరపాటు వల్ల మీ ఉద్యోగాలే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. మార్చి 18 తర్వాత ప్రైవేట్ రంగం వారికి మంచి ఆఫర్స్, విదేశీయ ప్రాజెక్ట్ అవకాశం, సహచరులతో అపార్థం లేకుండా ముందుకు వెళ్ళండి. చాలా బాగా ఉంటారు. చాలా మంచి అవకాశాలు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పైపాటి ఉద్యోగం వరకు ప్రైవేట్ రంగం వారికి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీడియా రంగం వారికి, అది ప్రింటింగ్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి చాలా అవకాశాలు. కారణం పండగలు, ఎక్కడ చూసినా పండగలు, విశేషాలు, టూర్లు, విలాసాలు జరిగే ఒక అద్భుతమైనటువంటి స్టెప్. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక 3-4 నెలల వరకు రంగం వారికి చాలా మంచి, కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 12 రోజులు స్లో అయినా గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోతారు. మీరు వేసే ప్రణాళిక ఒక 10-20 సంవత్సరాలకి కావాల్సిన దీర్ఘకాలిక ప్రణాళికలుగా మీరు ప్లాన్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటారు. భాగస్వామి విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్లో కొంచెం చేసుకుంటా. ఫ్యాక్టరీ, ఇండస్ట్రీస్లోకి వచ్చినప్పటికీ యంత్రాల మెయింటెనెన్స్ అవసరం, కానీ అద్భుతంగా ఉంటారు. కొత్త మిషన్ తీసుకుంటారు. కొత్త వ్యాపారానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ ద రైట్ టైం. ఫ్రాంచైజ్ మోడల్, బ్రాంచ్ మోడల్, మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు కుంభరాశి మిత్రులారా. ఇది మీకు చాలా ముఖ్యం. ఎంత అద్భుతంగా ఉండబోతున్నారంటే మీరు రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తగ్గించుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు వస్తుంది. దానికి తగ్గట్టుగా 10 times ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందండి. కుటుంబ అవసరాలు మీ యొక్క డబ్బు ద్వారా అన్నింటినీ తీర్చుకుంటారు. ఎన్నో రోజులుగా వీడు అప్పులు చేసి ముంచేశాడు, వీడు చెడ్డవాడు అన్న వాళ్ళందరూ అదే నోరు, ఈయన చాలా గొప్పవాడు, మా అప్పులు తీర్చాడు, మాకు ఇతను స్నేహం కావాలని కోరుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఆసనం. వెరీ బిగ్ ప్రాపర్టీ కొనడానికి ఒక అడ్వాన్స్ ఇస్తారు, లేదా ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. గెట్ రెడీ. గృహప్రవేశం కొనొచ్చు, భూమి పూజ చేయొచ్చు, పెద్ద బంగ్లాలు కొనొచ్చు. ఏమేమో అవకాశాలు రాబోతున్నాయండి. భూమి, ఆస్తి కలిసి వచ్చే ఒక సమయానికి ఒక నాంది పలకబోతున్నారు. శని భగవానుడు అంత అద్భుతాన్ని మీకు చేయబోతున్నాడు. ఎంత గ్రేట్ అండి ఇది. చాలా బడ్జెట్ ప్లాన్ కానీ అవసరం. అప్పులు తగ్గించుకోండి. కుటుంబం, భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవితం కంటే కూడా ఆనందమైనటువంటి జీవితం ఎలా చేసుకోవాలని కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ తగాదులన్నీ తెంపుకుంటారు. ఎన్నో రోజులుగా మీ పిల్లల కోసం ఆలస్యం చేస్తున్నారా, పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా, ఇస్ ద రైట్ టైం. ఈ సంవత్సరం 2026 మీ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగే ఒక అద్భుతమైనటువంటి సమయం. సంతానం కోసం ఎదురుచున్నటువంటి వాళ్ళకి సంతాన యోగం వచ్చే ఒక అద్భుత సమయం. ఇవన్నీ కూడా వచ్చేసింది. కానీ కోపం మాత్రం నియంత్రించాలి. ప్రతి చోట కోపం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా. మీరు చాలా ఇక్కడ ఒక డ్రామాటికల్ ఉంది. కుంభరాశి వాళ్ళు ఏదో చాలా పెద్దగా బిజీగా ఊహించుకుంటారు. బిజీగా ఉండండి, కానీ బిజీగా ఉన్నట్టు నటించకండి. అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది. ఇతరులని వ్యంగ్యంగా మాట్లాడడం, మీకు మాత్రమే బాగా తెలుసు, అవతల వాళ్ళకి ఏం తెలియదు అనేది చిన్న క్వాలిటీస్ మీకున్నాయి. అవన్నీ మార్చుకుంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి. మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేయాలంటే ఎదుటి వాళ్ళని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీరు చాలా బాగుంటారు. ఇంకా వంట చెరుకు ఐటమ్స్ ఉంటాయి చూస్తారా, వ్యాపారం, అది చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ బీవరేజెస్ అంటారు చూస్తారా, ఆ బీవరేజెస్ వ్యాపారం అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అవన్నీ కూడా
చాలా బాగా ఉంటుంది. ఈ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారము, కొరియర్ వ్యాపారము, ఈ షిప్పింగ్, లారీ, ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా చాలా రవాణా రంగం ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం. టెక్స్‌టైల్స్, ఫుడ్ గ్రెయిన్స్, జ్యువెల్లరీస్ ఉంటుంది చూసారా వ్యాపారస్తులు జ్యువెల్లరీస్ వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య మాత్రం సఖ్యత లోపమవుతుంది. అక్కడ జాగ్రత్త పడండి. కూర్చొని మాట్లాడితే మంచిది. లేదా విడివిడిగా ఉండి అందరూ కలిసి ఉంటామనే ఒక ప్రేమతో ఉండండి. కానీ కలిసి కట్టి, కలిసి వ్యాపారం, కలిసి ఉంటాం లేదు, మీకు రాదు. ఖచ్చితంగా దానివల్ల మీరు డ్యామేజ్ అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు, కేసులు ఆలస్యం అవుతాయి. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు. రాజీ మంచిది. అన్నదమ్ముల మధ్యలో కూడా కోర్టు కేసులు ఎక్కడదండి ఇది? ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి క్లియర్ చేసేసుకోండి. ఇది మంచి సమయం. ఇన్ని రోజులు ఏళ్ళనాడు శని నడిచింది కదా, ఇప్పుడు భగవంతుడు పోతూ పోతూ మంచి చేయబోతున్నాడు శని భగవానుడు. ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే, నాకు భగవంతుడా నాకు ఒక విజన్ ఇవ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి అని అడగండి. నా సమస్యలు తీర్చండి అని అడగండి. మీ సమస్యలకు చెప్పండి, నా సమస్యల కంటే నా దేవుడు గొప్పవాడు. మీ సమస్యలకు చెప్పండి, హే సమస్యలారా మీరు చాలా చిన్నది, మీకంటే మా దేవుడు చాలా గొప్పవాడు అనే ఒక మెసేజ్ని సమస్యకి ఇవ్వండి, మీరు బాగుంటారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీరు అనుభవించారు, కనబడుతుంది. నాకు తెలుస్తుంది, మీ కళ్ళల్లో చూస్తే ఆ కష్టం అనేది నేను చూడగలను. నిజంగా కుంభరాశి మిత్రులకి ఇదొక మంచి సమయం, ఆసనం అని చెప్పచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షలు కఠినంగా ఉంటుంది కానీ పాస్ అవుతారు. విదేశీ విద్యాయోగం, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కుంభరాశిలో ఉన్నారు. గెట్ రెడీ, మంచి మంచి అవకాశాలు, ఆఫర్స్ వస్తున్నాయి. మీ భుజం తట్టి చెప్తున్నారు, మీరు చక్కగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు. ముందు ప్రేమికులుగా ఉన్నవాళ్ళు, ఒకరొకరు భార్య భర్తలు విడిపోయి ఉన్నారు చూసారా చాలామంది, వెళ్ళండి భార్య భర్త దగ్గరికి, భర్త భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి, ఈగోను వదిలేసేయండి, కలవండి, జీవితకాలం కలిసి ప్రేమగా ఉండండి, అద్భుతాన్ని సాధించండి. మీరు కుంభరాశి మిత్రులు ఈ సంవత్సరం సాధించడానికి పుట్టారు. 2026 దట్ ఈస్ యువర్ ఇయర్. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? గెట్ రెడీ. ఖచ్చితంగా ఉండండి. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఎన్నో రాత్రులు ఆ పడక మీ మెత్త తడిసిపోయి ఉంటుంది మీ కన్నీటితో. అన్ని మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్, చెప్పలేం, మింగలేం, కక్కలేం అన్నట్టుగా ఉన్నారు చూసారా కుంభరాశి మిత్రులారా. నిజంగా మీరు నా మిత్రులు అనుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఇది మీ సంవత్సరం, మీకు మంచి రోజులు వచ్చేసాయి. గెట్ రెడీ. చాలా బాగుంటారు, ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పి, కంటి చూపుకి సంబంధించి ఏవేవో వస్తున్నాయి, వచ్చింది కదా, భరించారు కదా, దాన్ని ధరించండి. భగవంతుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. యోగా చేయండి, వ్యాయామం చేయండి, నడవండి, మిత్రులతో కలిసి సరదాగా మాట్లాడని. ఎవరెవరిని మీరు అవాయిడ్ చేస్తారో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడని. ఒకవేళ మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వాలా, వాళ్ళకి ఫోన్ చేసి నేను త్వరలో ఇచ్చేస్తాను, ఏమనుకోవద్దు, నా పరిస్థితి కొంచెం డిస్టర్బ్ అయింది, ఇంక అన్ని మంచి రోజులు వస్తున్నాయి, నేను ఇచ్చేస్తున్నానని చెప్పండి. వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. అలాంటిది తేలికపాటి ఆహారం తీసుకోండి. ఆహారాన్ని మీ నోరు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంటారు. మీరు చేయవలసిన పరిహారం అంటే ఓం శనైశ్వరాయ నమః. మీ ఇష్టదేవం దగ్గరికి పోయి రుద్రాభిషేకం చేయండి శివుడికి. విష్ణు సహస్రనామ పారాయణ, ఆంజనేయ స్వామి దండకం చదవండి, ఆంజనేయ స్వామికి వడమాల వేయండి, ఆకు పూజ చేయండి. శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఎన్నిటికో పెయింటింగ్ చేస్తారు కదా, ఫోను, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ వాడతారు కదా. శని భగవానుడి దగ్గర పోయి నవగ్రహాలకు పోయి 19 ప్రదక్షిణాలు చేయండి. నాట్ ఈవెన్ 10, మీ పక్కన ఉంటుంది, మీ ఎదురుగుండా ఉంటుంది, నియర్ బైలో ఉన్న దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. చూడండి, 12 రాశుల్లోని ఈ రాశికి నేను చాలా ఎక్స్ట్రాగా చెప్తున్నాను. కారణం ఏమంటే మీరు పడ్డటువంటి దానికి ఒక అనుకూలం జరగబోతుంది కాబట్టి మిమ్మల్ని ఉత్తేజపరచడాలని కాదు, నిజాన్ని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా బాగుండబోతున్నారు. పేదవారికి ఆహారం ఇవ్వండి. నవగ్రహ ప్రదక్షిణ 19 ప్రదక్షిణాలు డైలీ చేయండి. అదృష్ట సంఖ్య 8 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట రంగు నీలం. అదృష్ట దిక్కు పడమర. మళ్ళీ చెప్తున్నాను, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. శని భగవానుడు మీకు ఇబ్బంది పెట్టలేదండి, మిమ్మల్ని ట్యూన్ చేశాడు, మీరు ఏంటో మీకు నేర్పించాడు. దాన్ని మీరు నేర్చుకున్నారు. ఆయనకి కృతజ్ఞత చెప్పండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండిపై దేవాలయంలో. మీ యొక్క అన్ని కష్టాలు తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచనే మీకు ఆయుధం.
మీరు చేసే ఇప్పుడు ఆలోచన ఒక 100 సంవత్సరాలకి ఉంటుంది. మీ గందరగోళంలో పడితే రాహు గెలిచేస్తాడు. మీరు స్థిరంగా ఉంటే శని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాద ఐశ్వర్య అనుగ్రహాన్ని వర్షంగా కురిపిస్తాడు మీకు. కుంభరాశి మిత్రులారా, ఇక్కడ స్థిరంగా ఉండాలి, ఆవేశపడకూడదు. ఈ నెల మీ మనసును శాంతంగా ఉంచండి. శని కృపతో జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది. ఇది సత్యం. చాలా బాగుంటారు. ఇంకనూ శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలిమాలను తీసుకోండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు. ఏ విధమైనటువంటి జనవశీకరణకు పొందుతారు. ఏ నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, దిస్ ఈస్ యువర్ మంత్. గెట్ రెడీ.